హాయ్ అండి. ఈరోజు మా పాఠశాలలో ఎన్ఈపి 2020 దాని మీద శిక్షా సప్తాహ్ అని 7 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈరోజు ఫస్ట్ డే టీఎల్ఎం డే. మా పిల్లలు చాలా హుషారుగా రకరకాల బొమ్మలు, రకరకాల చార్ట్స్ తయారు చేశారు. అందులో బంకమట్టితో చేసినటువంటి ఆ బొమ్మలు చాలా బాగా ఉన్నాయి. దీంతో పాటుగా ఫుడ్కి సంబంధించింది, ఫ్యామిలీకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించిన, తర్వాత మాస్కులు, రంగురంగు చేతులతో వేసినటువంటి వేలిముద్రలతో వేసినటువంటి పిక్చర్స్, తర్వాత హ్యాండ్ ప్రింట్ వాళ్ళ అరచేతులకు రంగు పూసుకొని వేసినవి, ఇవన్నీ చాలా హుషారుగా చేశారు. ఇవన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. ఈరోజు టీఎల్ఎం మేళా అని అంటాం దీన్ని. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, పిల్లల చదువుకు ఉపయోగపడేటువంటి వస్తువుల రూపంలో ఉన్నటువంటివి. ఇవి చాలా హుషారుగా చేశారు. కలర్ఫుల్గా అందంగా ఉన్నాయి. అందరూ కూడా చాలా హుషారుగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చూడండి, వాళ్ళ ఆనందం చూడండి, ఎంత బాగా వాళ్ళు చేసినటువంటి చేపలు, ఫిషరింగ్, చేపలు పట్టడం, తర్వాత నాలుకకు సంబంధించినవి, ఇవన్నీ కూడా వాళ్ళు వాటి గురించి తెలుసుకొని చాలా ఆనందపడ్డారు. ఇంతేకాకుండా లైవ్లో దొరికినటువంటి వేర్లు రకాలు, తర్వాత ఆకు అందల భాగాలు, పువ్వు అందల భాగాలు, ఇవన్నీ కూడా అందరూ చక్కగా నేర్చుకున్నారు, తెలుసుకోగలిగినారు. ఇలాంటి మేళాలు నిర్వహించడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన ధోరణి ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఈ రోజుని మేము కూడా చక్కగా పాఠశాలలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మా పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చాలా తెలియని అంశాలను